నమస్తే అండి, నేను మీ డాక్టర్ రామకృష్ణ. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య నా ఓపీలో రెగ్యులర్గా 10 నుంచి 25 సంవత్సరాల వయసున్న వాళ్ళలో షుగరు, బీపీ, ఎలర్జీ సంబంధ వ్యాధులు, అలాగే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో చాలామందిలో షుగరు, బీపీ, రకరకాల క్యాన్సర్స్ గుర్తించడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం మనం తినే ఆహారంలో కెమికల్స్ ఉండడం కావచ్చు, వాతావరణ కాలుష్యం కావచ్చు, లేకపోతే జెనెటిక్ లోపం కావచ్చు. వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి నాకు తెలిసిన కొన్ని సజెషన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన పిల్లలకి చిన్నప్పటి నుంచి గేమ్స్, ఎండలో ఆడుకోవడం, యోగా, ప్రాణాయామము, మెడిటేషను ఇలాంటి వాటి మీద అవగాహన పెంచడము, పిల్లలకి చిన్నప్పటి నుంచి పిజ్జా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్స్ కాకుండా ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడం అలవాటు చేయడము, అలాగే వయసుతో సంబంధం లేకుండా రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోవడము, మనం తినే ఆహారం ముఖ్యంగా పండ్లు, కూరగాయల్ని మనం తీసుకోబోయే ముందు నీటితో శుభ్రంగా కడగడము, అలాగే బేకింగ్ సోడా కానీ నార్మల్ సాల్ట్ కలిపిన నీళ్ళలో కూరగాయలని, పండ్లని ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టినట్లయితే వాటి చుట్టూ ఉండే కెమికల్స్, బ్యాక్టీరియా, వైరస్ అన్నీ పోతాయి. అలాగే మనం ఉండే ఇంటి చుట్టూ మొక్కల్ని పెంచడం, దీనివల్ల మనం వాతావరణ కాలుష్యం చాలా వరకు తగ్గించిన వల్ల అవుతాం. అలాగే చిన్న చిన్న దూరాలు వెళ్ళవలసి వచ్చినప్పుడు బైక్ కానీ, కారు కానీ వాడకుండా నడక లేదా వాకింగ్ అలవాటు చేసుకున్నట్టయితే అది మన హెల్త్కి చాలా మంచిది. అలాగే మన వాతావరణంలో కాలుష్యం కూడా చాలా వరకు తగ్గించిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.